సో కంటిన్యూస్ టు ద డేటా ఫ్రేమ్స్. ఇక్కడ పాండాస్ లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకున్నా, అలాగే నెంపై లైబ్రరీని, అలాగే ర్యాండెన్ అని కూడా సపరేట్గా ఫంక్షన్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ర్యాండెన్ ద్వారా 5x4 మ్యాట్రిక్స్ ఒకటి డెవలప్ చేశాను. తర్వాత ఒక డేటా ఫ్రేమ్ DF1 అనే డేటా ఫ్రేమ్ని డెవలప్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి రోస్, ఇవి కాలం నేమ్స్, కాలం హెడర్స్, రోస్ హెడర్స్. ఓకే, రోస్ నేమ్స్ వచ్చేసి ABCDE అండ్ కాలం నేమ్స్ వచ్చేసి WXYZ. సో మీరు DF1 సో W ఒకటే పాస్ చేసినట్టయితే మనకి W రోలో కాలంలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు వస్తాయని ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసుకున్నాము. ఇంకా ఏమేమి ఆపరేషన్స్ మనం చేయొచ్చో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ DF1 డేటా ఫ్రేమ్ 1 అని మనం చూసుకున్నట్టయితే, సో ఇక్కడ నెగిటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్ చాలా ఉన్నాయి. ఓకే, నాకు ఓన్లీ 0 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూసే కావాలి. సో ఇక్కడ చూడండి, DF1 గ్రేటర్ దాన్ 0 అని ఇస్తున్నాను. మనకి ఏమొచ్చింది? ట్రూ, ఫాల్స్. ఈ విధంగా మనకి ఒక టేబుల్ స్ట్రక్చర్లో మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది. సో నాకు ఓన్లీ వాల్యూస్ డిస్ప్లే కావాలి. ఆల్రెడీ వీటి గురించి ప్రీవియస్ మనం నెంపై లైబ్రరీలో ఎర్రర్స్ అప్పుడు చూసాము. సో సో దీనికి ఒక DF1 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని ఒక వేరియబుల్కి ఒక డేటా ఫ్రేమ్కి అసైన్ చేద్దాం. DF1 గ్రేటర్ దాన్ 0. సో ఇప్పుడు మనకి జెడ్ డేటా ఫ్రేమ్ ఏముందో చూడండి. ఇప్పుడు DF1 ఆఫ్ జెడ్ అని ఇస్తున్నాను. DF1 ఆఫ్ జెడ్ అంటే మనకి ఏమొచ్చిందో చూడండి. DF1 ఆఫ్ సో మనకి ఏమొచ్చిందో చూడండి. స్క్వేర్ బ్రాకెట్స్లో జెడ్ డేటా ఫ్రేమ్ని DF1 ఆఫ్ జెడ్ అని పాస్ చేసినప్పుడు మనకి ఏవైతే పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయో, 0 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ ఉన్నాయో అవి మాత్రమే మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు దీన్ని యాస్టీస్గా ఒక జెడ్ అనే డేటా ఫ్రేమ్ని డెవలప్ చేసి దానికి అసైన్ చేసేదానికన్నా మనం డైరెక్ట్గా ఎలా రాయొచ్చు? DF1 గ్రేటర్ దాన్ 0. సో చూడండి, ఇక్కడ ఎర్రర్ 0. ఓకే, ఎర్రర్ వస్తుంది. DF1 స్క్వేర్ బ్రాకెట్స్ ఆఫ్ చూడండి, మనకి డైరెక్ట్గా ఆన్సర్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఒక సబ్ డేటా ఫ్రేమ్ కూడా మనం డెవలప్ చేయొచ్చు. సో యూజింగ్ ద గ్రేటర్ దెన్ సింబల్ మన రిక్వైర్మెంట్ని బట్టి. నాకు 1 కన్నా 0 కన్నా ఎక్కువ ఉన్నవి కావాలి, 0 కన్నా తక్కువ ఉన్నవి కావాలి. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. సో నేను అన్నీ కూడా నెగిటివ్ వాల్యూస్, 0 కన్నా తక్కువ ఉన్న వాల్యూసే మనకి డిస్ప్లే అవుతున్నాయి. అలా కాకుండా నేను పర్టికులర్గా ఒక DF1 అని చూడండి, డేటా ఫ్రేమ్ 1 అని, నాకు Wలో ఉన్న వాల్యూస్ ఏవైతే గ్రేటర్ దాన్ 0 ఉన్నాయో, గ్రేటర్ దాన్ 0 కన్నా ఎక్కువ ఉన్నాయో ఆ డేటా ఫ్రేమ్స్ నాకు కావాలి. ఓకే, DF1 స్క్వేర్ బ్రాకెట్స్లో ఏంటిది మనం రాయాల్సింది W అనే కాలంలో ఉన్న డేటా ఫ్రేమ్స్ వాల్యూస్ మనకి గ్రేటర్ దాన్ 0 ఉన్నాయి, డిస్ప్లే కావాలనుకుందాం. చూడండి, ఇప్పుడు మనకి క్లియర్గా ట్రూ, ఫాల్స్. సో ఈ విధంగా మనకి డేటా ఫ్రేమ్ అనేది కనబడుతుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ DF1 ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్లో మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చిందో చూడండి. సో ఏమేమి వచ్చినాయి మనకి? ఏ వాల్యూ ఏ అండ్ డి, మిగతా అన్నిటిలో కూడా డేటా ఫ్రేమ్ గ్రేటర్ దాన్ 0 లేవు కదా W దాంట్లో. సో B లేదు, C లేదు, E లేదు, అందుకని AD మొత్తం కనపడింది మనకి. ఓకే, ఇప్పుడు నాకేం కావాలి అంటే
డబ్ల్యూ అంటే గ్రేటర్ దెన్ 0 ఉండాలి, గ్రేటర్ దెన్ అలాగే వై యాక్సిస్లో వైలో ఉన్న అంటే వై కాలంలో ఉన్న వాల్యూస్ మాత్రమే మనకు కావాలి. అంటే డబ్ల్యూ వాల్యూ అనేది 0 కన్నా ఎక్కువ ఉండాలి, ప్లస్ మనకు డబ్ల్యూలో ఉండే వాల్యూస్ ఏవైతే 0 కన్నా ఎక్కువ ఉన్నాయో వాటి యొక్క వై వాల్యూస్ మనకు కావాలి. ఓకే, సో దాని పర్పస్ df1 ఆఫ్ w1 w గ్రేటర్ దాన్ 0 అంటే మనకి 0 కన్నా ఎక్కువ వాల్యూస్ వస్తున్నాయి. అలాగే సెకండ్ పారాంథసిస్లో నేనేం పాస్ చేస్తున్నాను అంటే y వాల్యూ పాస్ చేస్తున్నాను. ఇక్కడ y అనే కాలం నేమ్ ఇచ్చినట్టయితే మనకి a అండ్ dకి మాత్రమే 0 కన్నా ఎక్కువ ఉన్నాయి, ప్లస్ వాటి y వాల్యూస్ 0.96497 అండ్ 0.0500. సో ఈ విధంగా కూడా మనం పర్టికులర్ రోస్ని యాక్సెస్ చేసుకోవచ్చు, పర్టికులర్ కాలమ్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో నాకు y వాల్యూస్ ఒకటే వచ్చినాయి కదా, నాకు ఇప్పుడు x వాల్యూస్ కూడా కావాలి. ఏవైతే w వాల్యూ 0 కన్నా ఎక్కువ ఉన్నాయో వాటి యొక్క x కాలము అండ్ y కాలము యొక్క వాల్యూస్ కావాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు? సో ఇక్కడ df1 ఆఫ్ w గ్రేటర్ దాన్ 0 అండ్ y x అని ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి y ఓకే, ఇక్కడ చూడండి మల్టిపుల్ వాల్యూస్ని పాస్ చేస్తున్నాను కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్లో ఇంకా స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకున్నాం మనం. ఓకే, సో ఈ విధంగా మనం డేటా ఫ్రేమ్స్లో ఉన్న వాల్యూస్ని రిట్రైవ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.